బీఆర్ఎస్ నేత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 1% రావాల్సిన చోట 31% మాత్రమే వస్తున్న తీరును, జరుగుతున్న అన్యాయాన్ని 16వ ఆర్థిక సంఘానికి స్పష్టంగా చెప్పడమే కాకుండా దీన్ని సవరించాలని, ఈ రాష్ట్రాలకు ఇచ్చే డెవల్యూషన్ను 41% నుంచి 50% పెంచాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఆ రోజుల్లో నాన్ ట్యాక్స్ రెవెన్యూ కేంద్రానికి చాలా తక్కువగా ఉండేది కనుక దాన్ని డివిజబుల్ పూల్లో అప్పుడు పెట్టలేదు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 1960-61లో కేవలం 175 కోట్లే ఉండేది కేంద్ర ప్రభుత్వానికి. కానీ 2024-25లో నాన్ ట్యాక్స్ రెవెన్యూ 5,46,000 కోట్ల రూపాయలు ఉంది. ఇంత పెరిగింది. ఈరోజు దాన్ని డివిజబుల్ పూల్లోకి తీసుకురండి. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా రాష్ట్రాల వాటా ఇవ్వాలి. 5,46,000 కోట్లున్న డివిజబుల్ పూల్ను, ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ డివిజబుల్ పూల్లోకి తేవాలని చెప్పి కూడా ఈరోజు ఆర్థిక సంఘం ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు ఇలా శిక్ష వేస్తూ ఉన్నారు. ఇలా పర్ఫార్మింగ్ స్టేట్ తెలంగాణ దేశంలో అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న రాష్ట్రం. మీరు బాగున్నారు కనుక మీకు డెవల్యూషన్ తక్కువ ఇస్తామనడం అన్యాయము అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పాం. 13వ ఆర్థిక సంఘంలో మన రాష్ట్రానికి 2.437% ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘానికి వచ్చేసరికి అది 2.133కు తగ్గింది. 15వ ఆర్థిక సంఘం వచ్చేసరికి 2.102కు తగ్గింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం. మీరైనా మా రాష్ట్రానికి అన్యాయం చేయకండి, సమతుల్యత పాటించండి, వెనుకబడ్డ రాష్ట్రాలను ఆదుకోండి, బాగా పనిచేస్తున్న రాష్ట్రాలను కూడా మరి మీరు డిసిన్సెంటివ్